రాసిన సువార్త 6వ అధ్యాయం. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం 33వ వచనం చదువు. కాబట్టి మీరు ఆయన రాజ్యము నీతిని మొదలు వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడదు. మరొక మాట చెప్తాం. వాక్యం వైపు మీ మనసు ఉంచాలని కోరుతున్నాను. 6వ అధ్యాయం 2వ వచనం చదువుతున్నాను. కాబట్టి నువ్వు ధర్మం చేయనప్పుడు మనుషుల వలన ఘనతల వలనని వేషధారులు సమాజ మందిరంలోను వీధుల్లోనూ చేయులాగున నీ ముందర బూర ఊదింపవద్దు. 6:31 వచ్చింది. 6వ అధ్యాయం 31. కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుమో ఏమి ధరించుకుందామని సిద్ధపడకు, అన్య జనులు వీటన్ని విషయమై చింతించదు. అన్యజనులు వీటన్నిటి విషయమై చింతించదు. 30వ వచనం చదువుతాం. 30వ వచనం చదువుతున్నాం. 30వ వచనం, నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవిరెడ్డిని దేవుడు అలాగే అలంకరించబడలా. అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింప జేయును కదా. 3 మాటలు చదువుతాం. అంటే 4 మూల వాక్య భాగాన్ని చదువుకున్నాం, 3 మాటలు చదువుకున్నాం. వారికి ఇలా అంటున్నాడు, మీరు వారి వలె ఉండవద్దు అన్నాడు. వారంటే ఎవరో 3 రకాల మనుషుల గురించి ఇక్కడ చెప్పాడు. మొదటి వ్యక్తి ఎవరంటే వేషధారుల వలె మీరు ఉండవద్దు అన్నాడు. వేషధారుల వలె ఉండవద్దు అంటే నటించవద్దు అని చెప్పాడు. రెండో మాట, అన్యజనులను పోలిన వారిగా ఉండవద్దు అన్నాడు. అన్యజనులను పోలిన వారిగా ఉండవద్దు అన్నాడు. మరి ఇక్కడ కింద 6:30లో అల్ప విశ్వాసుల వలె ఉండవద్దు అన్నాడు. వేషధారుల వలె ఉండవద్దు, అన్యజనులను పోలిన వారిగా ఉండవద్దు, అల్ప విశ్వాసులుగా ఉండవద్దు. కానీ ఏం చేయాలి? మొదట ఆయన రాజ్యమును నీతిని వెతకాలి. చిన్న ప్రార్థన. పరిశుద్ధులు వెళ్తాన్ని మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు, యేసేపు జీవితంలో నుండి మీరు పలుకుతున్న వాక్కులను బట్టి మీకు చూద్దాం. నీ గ్రంథంలో కొన్ని మాటలు చూడాలని ఆశపడుతున్నాగా కనికరించు. మీరు మాట్లాడితే మాకు క్షేమం, మాతో మాట్లాడమని యేసుక్రీస్తు ఘనమైన నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేశాడు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్ చెప్పండి. అందరికీ వందనాలు కనబడాలి, వినబడాలి. బహుశా నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ఎవరు ఎత్తబడలేదు అనుకుంటున్నాను. తప్పుగా భావించద్దు. అంటే ప్రార్థన చేసేటప్పుడు కొంతమంది ఏం చేస్తారు, అది వెళ్ళే వారికి అది అవకాశం. మనందరం ప్రార్థనలో ఉంటే వాళ్ళు సైకిల్ బైబిల్ పెట్టుకొని వెళ్తారు. కొంతమంది వెళ్దాం అనుకున్నారు కానీ అప్పుడే ఆమెనన్నాడా అనుకున్నారు కొంతమంది మాత్రం మీరు డిసైడ్ అయ్యారు, తప్పకుండా ఉండాలి, వినాలని డిసైడ్ అయ్యారు. తుదకు ఏ రీతికైనా మీ ఆసక్తి గొప్పది. దేవుని వాక్యం వైపు మీ మనస్సును ఉంచాలని నేను కోరుతున్నాను. ఇలా గమనించాలి. ఎక్కువగా దైవ గ్రంథంలో క్రైస్తవ సమాజము చేత చదవబడుతున్న మూడు ప్రాముఖ్యమైన ఆ యొక్క పుస్తకాలను మనం చదవాలి. మొదటిగా
ఏం చదివావు అని ఎవరన్నా అడిగితే కీర్తనలను చదివాను అంటుంటారు. రెండోది ఏం చదివావు అంటే సామెతలను చదివాను అని చెప్తారు. మూడోది కొంత ఇయర్గా ఎడ్యుకేషన్ నాలెడ్జ్ ఉన్నవారు ఈ మత్తయి రాసిన సువార్త ఈ 3 అధ్యాయాలు చదువుతారు. నేను కూడా 24 hours ప్రేయర్ చేస్తాం మేము ప్రతి నెలలో. మార్నింగు ప్రేయర్ ప్రారంభించే ముందు నేనేం చేస్తానంటే మైక్ పెట్టి ఈ 3 అధ్యాయాలు చదువుతాను. తెల్లవారుజామున అందరు వింటారు కదా, అలా చదువుతానమాట. చాలా విషయాలు వారు వింటున్నప్పుడు ఎన్ని భలే ఉన్నాయండి, ఎక్కడ భలే వాక్యం చెప్పారు. నేను చెప్పలే, ఉన్నాయి చదివా. తప్పకుండా నేను మిమ్మల్ని ఒక చిన్న రిక్వెస్ట్, హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ 3 అధ్యాయాలు చదవండి. ఎన్ని అధ్యాయాలు? 3 అధ్యాయాలు. ఏనండి 13 నిమిషాల్లో చదవచ్చు 3 అధ్యాయాలు. ఎన్ని నిమిషాలు? 13 నిమిషాల్లో చదవచ్చు. కొద్దిగా లేటుగా చదివేవారైతే 15 లేక 16 నిమిషాలు. 3 5 ఎంత అండి? 15. మాకెళ్ళి 15 అంటారు, మీకెళ్ళి 15 అంటారు. అంతే, వెరీ సింపుల్. చదవడమే కాదు కానీ దానిలో ఉన్న సంగతులు మీరు గ్రహించుట చాలా అవసరమైంది. పిల్లలు గమనించాలి, మొదట ఏమి చేయాలో అనే సంగతులను వారికి చాలా విషయాలు చెప్తూ వచ్చారు. అది మొదట నా రాజ్యమును నీతిని వెదకండి అని చెప్పే ముందు అసలు వారు ఎలా ఉండాలో చెప్పాడు. మీరు ఎలా ఉండాలో చెప్పాడు. మీరు ఇలా ఉండండి, మీరు ఎలా ఉండాలో అనే సంగతులను వారికి తెలియజేశారు. ఎవరు వారు? జనసమూహం. జనసమూహంలో ఎవరున్నారు? ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు, యూదా జనాంగం ఉన్నారు, 12 మంది శిష్యులు ఉన్నారు. ఎక్కడ ఉన్నారు అంటారా? 5వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తాం. ఆయన కొండ ఎక్కి కూర్చుండగా బహుజన సమూహములు ఆయన యుద్ధకు వచ్చాను. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలా బోధించ ఆరంభించను. ఆయన శిష్యులు కూడా ఆయన యుద్ధ ఉండి అని మాట చేస్తారు. 5వ అధ్యాయంలో కొండ ఎక్కాడు ఆయన. 8వ అధ్యాయం 1వ వచనంలో ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు అని మాట చేస్తారు. 5వ అధ్యాయంలో కొండ ఎక్కాడు, 8వ అధ్యాయంలో కొండ దిగాడు. చాలా అమూల్యమైన సంగతులు వినండి. నేటి దినాలలో ఉన్నతమైన వారిని చెప్పుకుంటున్న వారు, నేటి దినాలలో ఈ లోకపరంగా రాజకీయ పరంగా మహానుభావులను చెప్పుకుంటున్న వారందరూ కూడా ఈ 3 అధ్యాయాలు చదివేవారని చరిత్ర ఆధారంగా చూస్తున్నాం. ఒక మాట గాంధీ మహాత్ముడు అన్నారు అంటుంటారు. ఏమన్నాడు ఆయన? ఒక చెంప మీద కొడితే 2 చెంప వేయాలని చెప్పాడు. నిజముగా ఈ మాట చెప్పింది ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అంటే ఆయన చదివి ఆ మాటను చెప్పాడు. చూశారండి? చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. చాలా సంగతులు భక్తులు చెప్పారు. అంబేద్కర్ గారు, నెహ్రూ గారు, ఇక ఉన్నతమైన స్థితిలో ఉన్నవారు ఈ 3 అధ్యాయాలను వాడు రిలీఫ్ టైంలో చదివేవారు. చరిత్ర, దట్ ఫర్ హిస్టరీ. ఇది చరిత్ర ఆధారం. క్రైస్తవ సమాజము వినండి, 4 సువార్తలో ఉన్న సంగతులన్నీ వడబోసి కొండ మీద ప్రసంగంలో ప్రభువారు చెప్పారు అని అంటారు. ధర్మశాస్త్రాన్ని గురించి చెప్పాడు, ఆరాధన గురించి చెప్పాడు, ప్రార్థన గురించి చెప్పాడు, ఉపవాసాన్ని గురించి చెప్పాడు, ధర్మాన్ని గురించి చెప్పాడు, తీర్పును గురించి చెప్పాడు, కొలతను గురించి చెప్పాడు. అసలు పరలోక రాజ్యంలో ఎవరు ధన్యులుగా ఉంటారో చెప్పాడు. 5వ అధ్యాయంలో ఆ మాటలు చూస్తాం. 5వ అధ్యాయం జోలి పోలే మనం ఇంకా
మొదట 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 జన సమూహంతో ఇలా చెప్పాడు, మొదట దేవుని రాజ్యాన్ని మీరు వెతకాలంటే, ఆయన నీతిని వెతకాలంటే వేషధారుల వలె ఉండవద్దు అన్నాడు. చాలామంది ఆయన రాజ్యమును మేము వెతుకుతున్నాము, ఆయన నీతిని వెతుకుతున్నాము అంటున్నారు, కానీ వారిలో ఏం లేదు. వేషధారత్వం లేని వారికి ఉన్నారా? ఆలోచించేయాలి. వాక్యం ఎలాంటిదంటే వినేవారికే కాదు, చెప్పేవారికి కూడా. దీనిని అందరము తీసుకోవాలి. వాక్యం అందరికీ సంబంధించింది. వినుట వలన, బోధించుట వలన, చదువుట వలన, ధ్యానించుట వలన, గ్రహించుట వలన సవరించబడతాం, సరిచేయబడతాం. ఆలోచించండి. ఎలా ఉండొద్దు? భక్తిలో వేషధారత్వం ఉండకూడదు. ఏముండకూడదు చెప్పండి? భక్తిలో నటన ఉండకూడదు. సినిమాలో ఉండేది ఎంత ఏంటి చెప్పండి? నటన. సీరియల్లో ఉండేది చెప్పండి. అన్నిసార్లు ఉరి పెట్టుకొని చచ్చిపోతారా మనిషి? నటన కాదు, చెప్పండి. చూసారా? అన్నిసార్లు బ్రష్ కింద చనిపోతారా? అన్నిసార్లు చంపేస్తే మళ్ళీ బతుకుతారా? దీన్ని ఏంటిదో ఏమంటారు? నటన. ఆ నటనకు మన నటన ఇంకా చాలా గొప్పది. ఇంకోటి చెప్పొచ్చు, అది యాక్షన్. ఏంటిదో చెప్పండి? యాక్షన్. 1 2 3 స్టార్ట్ యాక్షన్ అంటారు. అప్పుడు వారు ఏమైతే వారికి స్కిట్ ఇచ్చారో ఆ స్కిట్ను ఆ యాక్షన్లో వారు చూపిస్తారు. తర్వాత అక్కడ గొడుగు ఉండదు, కెమెరా ఉండదు, యాక్షన్ అన్నోడు ఉండడు, మరలా అవన్నీ తీసుకొని వెళ్ళిపోతారు. ఆ యాక్షన్లో రకరకాల వస్త్రధారణ ఉంటుంది. ఆ యాక్షన్లో రకరకాల పోర్షన్లు ఉంటాయి. తల్లి, తండ్రి, అత్త, మామ, కొడుకు, కోడలు, బిడ్డ, మనమడు, మనమరాలు ఉంటారులే. చెప్పండి. ఆలోచన చేయాలి. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. సీరియల్లో ఉన్నదంతా ఏంటి? నటన, యాక్షన్. నటించమాకు అంటుంటారు కదా, నటించమాకు ఇది ఒక పెద్ద సీరియలే అంటుంటారు. అంటే మనం దేన్ని పోలికగా తీసుకుంటున్నాం? సీరియల్ను పోలికగా తీసుకుంటున్నాం. సాదృశ్యంగా దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మన విశ్వాస జీవితంలో నటన ఉండకూడదు, వేషధారత్వం ఉండకూడదు. ట్రూత్ ఉండాలి, సత్యవంతులుగా జీవించాలి. వీలు పడట్లేదా? వీలు పడాలి. కుదరదా? కుదరాలి. అనుకూలత లేదా? అనుకూలపరుచుకోవాలి. క్రీస్తు స్వరూపములోనికి మార్చబడాలని ప్రసవేదన పడుతున్నా అన్నాడు పౌలు గారు. ఆలోచన చేయాలి. చాలా అమూల్యమైన మాటలు ప్రభువారు చెప్తూ వచ్చారు. ఈ యొక్క కొండ మీద ప్రసంగంలో వేషధారుల వలె మీరు చెప్పండి ఉండదు అన్నాడు. మనల్ని ఏమనకూడదు చెప్పండి? భక్తిలో, ప్రార్థనలో, విశ్వాసంలో, ఆత్మీయతలో ఏమనకూడదు? వేషధారులతో ఉండకూడదు. వేషధారుల వలె జీవించకూడదు. ప్రభు ఇలా చెప్పాడు. నిజముగా తన జీవితంలో ఒక వేశ్యగా బ్రతికిన స్త్రీ, తాను ఒక వేశ్య, తాను శరీరాన్ని అమ్ముకొని తన కుటుంబాన్ని పోషించుకుంటున్న స్త్రీ, తన జీవితం బాగలే, హృదయం బాగలే, మనసు బాగలేదు, తన బ్రతుకు జీవితం హృదయం అంతా చెడిపోయింది. కానీ దేవుని బిడ్డలకి, ప్రభువు పంపిన వారికి ఉపకారం చేసింది. తాను రక్షించబడింది, తన కుటుంబాన్ని
రక్షించుకుంది. అమ్మా ఏం చెప్పాడు తెలుసా? ఊరికే రెఫరెన్స్ చెప్పను, వినండి. రహోబు అనే వేశ్యల గురించి మాట్లాడుతూ నీతిమంతురాలైన రహాబు. అలా ఒక వేశ్య నీతిమంతురాలు కావడం ఏంటండి? ఇట్ ఈస్ వండర్. పరిశుద్ధాత్మ దేవుడు తప్పును తప్పుగానే ఖండించి రాస్తాడు. వేశ్య నీతిమంతురాలు అయింది. వినండి, వేశ్య విశ్వాసి అయింది. విశ్వాసమును బట్టి రహోబు అనే వేశ్య వేగుల వారిని చేర్చుకొనుట వలన నీతిమంతురాలుగా తీర్చబడింది. ఇలా చెప్పరా? తానొక రియల్ జీవితంలో ఒక వేశ్య, చెడిపోయిన స్త్రీ, పాడైపోయిన స్త్రీ, పాపంలో ఉన్న స్త్రీ, కానీ నీతిమంతురాలని ప్రభు చెప్పాడు. వేశ్యని రాశాడు, చెప్పండి, నీతిమంతురాలు అని రాశాడు. వేశ్యని రాశాడు, విశ్వాసి అని రాశాడు. మీరు ఎక్కడైనా చూడండి, ఆ మాట వినండి. పిల్లలు గమనించాలి. హోషేయ గ్రంథం మనం గమనించినట్లయితే, పిల్లలు యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలో ఆ మాటలు మనం చూస్తాం. యాకోబు పత్రికలో చూస్తాం. అంతేకాదు, ఆలోచన చేయాలి, హెబ్రీయులకు రాసిన పత్రికలో చూస్తాం. ఆమె గురించి రాయబడ్డ మాట వేశ్య, రహోబు అనే వేశ్య. వినండి, ఎవరైనా అట్టి నటన జీవితములో కాకుండా రియల్ జీవితములోనే ఇట్టి పాపం, అట్టి అపవిత్రత, అట్టి దుర్మార్గత, అట్టి చెడుగు మీ హృదయంలో ఉందా? చెల్లి, తమ్ముడు, తాను వేశ్యగా మారడానికి తన కుటుంబ సభ్యులు కారణమేమో తెలియదు, తన కుటుంబాన్ని పోషించుకోవడానికేమో తెలియదు, వేశ్య జీవితాన్ని జీవించింది. ఒక అద్భుతమైన మాట. మీరు ఎక్కడైనా రహోబు అనే వేశ్య గురించి చూడండి. వేశ్య రహోబు అనే ముందు కానీ వెనుక కానీ వేశ్య అనే మాట ఉంటుంది. ఇదే మత్తయి రాసిన సువార్తలోనికి వస్తారా? 1వ అధ్యాయం. ఒక అద్భుతమైన మాటను మనం చూద్దాం. 1వ అధ్యాయం 5వ వచనం చదువుతారా? 1వ అధ్యాయం 5వ వచనం. సల్మానును కనెను, సల్మాను రహాబునందు బోయేజును కనెను. తలను పైకెత్తండి. ఈ రహాబు వివాహం చేసుకుంది. సల్మాను అనే అనబడిన ఒక వ్యక్తి ఈ వేశ్యను వివాహం చేసుకున్నాడు. ఒక కుటుంబరాలైపోయింది. మీరు చూసారా? అక్కడ ఏం లేదు, వేశ్య అనే మాట లేదు. న్యూ టెస్టిమెంట్లో, కొత్త నిబంధన గ్రంథములో, వంశావళి లిస్టులో భర్త పేరు రాయబడింది. జనాభా లెక్కలు రాస్తూ ఉన్నాడు ఇక్కడ. ఏమ్మా, సల్మాను అనబడిన వ్యక్తి రహోబు అనే వేశ్య భర్త. అండి, మీ బైబిల్లో వేశ్య అని ఉంది, అక్కడ ఉందా? బైబిల్ పక్కన చూడండి. లేదు. మీ అందరికీ వందనాలు చెప్తాను. అట్టి పాపం ఉంటే, అట్టి అపవిత్రత ఉంటే, అట్టి దుర్మార్గత ఉంటే, అట్టి చెడు ఉంటే, అట్టి పాపం ఉంటే నువ్వు విడుదల పొందాలి. జాగ్రత్త. కొంతమంది నమ్మినట్టున్నారు, బాప్తిస్మం తీసుకున్నట్టున్నారు, సంఘ సభ్యులుగా ఉన్నారు, హృదయముల్లో వ్యభిచార సంబంధమైన పాపం కలిగిన వారిగానే జీవిస్తున్నారు. జాగ్రత్త. అట్టి వారు ఎవరైనా ఉంటే నీ వేషధారత్వాన్ని, నీ నటన జీవితాన్ని మార్చుకొనుట నీకు క్షేమం. ఈ సభలో నువ్వు రూపాంతరము చెందాలి.
వేశ్య నీతిమంతురాలైంది, వేశ్య విశ్వాసి అయింది, వేశ్య ఒక కుటుంబురాలైంది. బోయాజ్ అనే ఒక కుమారుడికి జన్మనిచ్చింది. యేసుక్రీస్తు వంశావళిలో ఒక తల్లిగా మిగిలిపోయింది. దట్ ఈస్ హిస్టరీ. ఎంత గొప్పదండి, ఎంత గొప్పదంట. దేవుని మాటలో మీ అందరికీ వందనాలు చెప్తున్నా. కారణం ఏదైనా కావచ్చు, ఏ స్థితిలోనైనా కావచ్చు, ఇంకెవరైనా అట్టి పాపములో ఉంటే, వేషధారత్వముతో ఉంటే, దేవునికి విరోధమైన ఆ పాపములో జీవిస్తూ ఉంటే నువ్వు విడుదల పొందాలి, నువ్వు విడుదల పొందాలి. ప్రభువు కోరుకుంటున్నాడు. ఎబ్రిల్కు రాసిన పత్రిక 11వ అధ్యాయం 31వ చదువుతారా? 11:31. విశ్వాసమును బట్టి వేశ్య, అమ్మా, విశ్వాసమును బట్టి, అబ్బా తలని పైకెత్తారా? విశ్వాసుల లిస్టులో వేష పేరు రాయటం ఏంటంటే ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు. మార్పు చెందిన వేశ్య, బ్రతుకును మార్చుకున్న వేశ్య, హృదయాన్ని మార్చుకున్న వేశ్య, తన పాపము జీవితాన్ని విడిచిపెట్టిన వేశ్య. విశ్వాసమును బట్టి. ఎంత అద్భుతమైన మాట అండి. రహాబు అనే వేశ్య ఏమైంది చెప్పండి? విశ్వాసి అయింది. ఆ మాట చాలండి. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 25 వచ్చినాం. 2:25, 2వ అధ్యాయం 25 వచ్చినాం. అటువలనే వేశ్య కూడా చేర్చుకొని క్రియల మూలముగా నీతిమంతురాలైంది. క్రియలు మంచివి ఒకప్పుడు, ఏమా పాపపు ఆలోచనలు, పాపపు ఇచ్చలు, పాపపు కోరికలు, పాపపు తలంపులు హృదయము నిండా నిండిపోయింది. తన క్రియలు మంచిగా కనబడ్డాయి. ప్రభు చూశాడు. నీతిమంతురాలు అన్నాడు, విశ్వాసి అన్నాడు. కుటుంబ వంశావళిలో ఒక నమ్మకమైన స్త్రీగా ఉండిపోయింది. ప్రభు ఒక మాట ఇలా చెప్పాడు, మత్తయి రాసిన సువార్త 21వ అధ్యాయం 31వ వచనం. 21:31. 21:31 మత్తయి రాసిన సువార్త. అందుకు వారు సుంకరులను, వేశ్యలు, అమ్మా ఎవరంట? వేశ్యలు పరలోక రాజ్యంలో ఉండాలి. మీ అందరికీ వందనాలు చెప్తాను. వందనాలు చెప్పండి. హృదయ రహస్యములు వెలిగిన వాడు ప్రభు. రహస్యమందు చూచు నీ తండ్రి, రహస్యమందు చూచు నీ తండ్రి, రహస్యమందు చూచు నీ తండ్రి. 2వ అధ్యాయంలో, 5వ అధ్యాయంలో, 11వ అధ్యాయంలో ఆ మాటలు చూస్తున్నాం. 6వ అధ్యాయం మత్తయి రాసిన సువార్తలో దేవుడు రహస్యమందు చూస్తున్నాడు, హృదయాన్ని చూసేవాడు. నేటి దినాలలో పై రూపానికి చాలా ప్రాధాన్యత ఉంది కదా. అమ్మాయి బొమ్మలాగా ఉందంటారు, అబ్బాయి బొమ్మలాగా ఉన్నాడు అంటాడు. అసలు కథ తర్వాత కదా, ముందుంది కదా అసలు కథ. అంత అందము లేకపోవచ్చు, బుద్ధి మంచిది. ఎంత మంచి పేరు, బుద్ధి మంచిది. కొంతమంది అందంగా లేరని పాపం ఎన్ని తిప్పలు పడతారో. కాలి గోరు నుంచి తల వరకు రాశి పనిలోనే ఉంటారు.
కాళ్ళ గోర్లకు కూడా రాస్తారు, మూతికి రాస్తారు, తలకు రాస్తారు, చేతులకు రాస్తారు, శరీరం అంతా రాసుకుంటారు. ఏం రావాలని? అందం రావాలని. అందుకే ఇలా చెప్పాడు, అందం మోసం, సౌందర్యం వ్యర్థం. అంటే కింద మాట చదవరు చాలామంది. యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది. 31లో ఉందండి సామెతల గ్రంథంలో మాట. అందం మోసం. ఈ శరీరం క్షీణిస్తుంది, ఈ శరీరం మట్టిలో కలిసిపోతుంది, ఈ శరీరం పురుగులు పడుతుంది. శరీరకంగా వ్యాధి కలిగిన, శరీరకంగా రోగం కలిగిన ఒక పరిశుద్ధుడు శరీరము క్షీణించిపోయి బూడిదలో కూర్చొని చెల్లపెంకు తీసుకొని గోక్కుంటా ఉన్నాడు. యథార్థవంతుడిగా జీవించాడు. యథార్థ వర్తనుడు ప్రభు చెప్పాడు, గ్రంథకర్త చెప్పాడు, భార్య చెప్పింది, ఎలిఫజ్ అనే స్నేహితుడు చెప్పాడు, ఏమి కూడా చెప్పాడు, నేను యథార్థవంతుడు. ఈ స్టేట్మెంట్ నువ్వు చెప్పగలవా? నేను చెప్పగలను. అయ్యా ఏమ్మా, గయ్యాలి వాడండి, గయ్యాలి సోదరి. మీరంతా సోదరీలు, మేము సోదరులం కదా అమ్మా, సోదరులం. ఈ బ్రదర్ వారి గురించి ఒక చిన్న తమాషా చెప్తా. ఒక సోదరు డెలివరీ అయిందంట. ఒక ఆయన వచ్చి ఇలా అనంట, సిస్టర్ పుట్టిందే, బ్రదర్ పుట్టాడని అడిగాడట. ఆలోచన చేయండి. సరే, కొద్దిగేదో మీకు పురికొల కొరకే మాట చెప్పాను. ఇందాక టీ ఇచ్చి నన్ను బతికించారన్నా, దట్ ఫర్ రియలీ, లేకపోతే నా గొంతు చేతకాకపోయింది. ఆలోచన చేయాలి. మనలో ఏముండకూడదు? వేషధారత్వం. చెప్పండి, ఏముండకూడదు? ఎవరికి వారే ఆలోచన చేయాలి. ప్రభువా, నా మాటలు, నా ఆలోచనలు, నా తలంపులు, నా క్రియలు, నా ఊహలు, నా ఉద్దేశాలు, నా నడత వేషధారత్వం. మనుషులు చూడాలి, మనుషులు మెచ్చుకోవాలి, మనుషులు పొగడాలి, మనుషులు స్థానాలు ఇవ్వాలి. అదే చెప్పాడు, మనుషులకు కనబడవలనని కాక. ధర్మంలో చెప్పాడు, ప్రార్థనలు కూడా చెప్పాడు, మనుషులకు కనబడవలనని కాక. ఉపవాసంలో చెప్పాడు, మనుషులకు కనబడవలనని కాక. రహస్యమందు చూచుని తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఏముండకూడదు చెప్పండి? వేషధారత్వము ఉండకూడదు. రెండవ వాటిలో చెప్పాడు, 6:31 చదువుతారా? 6:31. ఇక్కడ ఉన్నాం, మత్తయి రాసిన సువార్తలో ఉన్నాం. మత్తయి రాసిన సువార్త 6:31. కాబట్టి అమ్మా, ఏమి తిందుమో చెప్పండి. ఏంటి వెళ్ళేటప్పుడు ఇప్పుడు ఏమన్నా టీ ఇస్తారా? ఈ 2 మెసేజ్లో టీ తాగితే బాగుండు కదా అనగా చెప్పండి. నీ మనస్సు నెరిగిన వాడునండి, అంటే ఆలోచన బట్టి చెప్తానా? ఏమండి, ఈరోజు ఆదివారం కదా, ఈరోజు అంటే అర్థం ఏంటి? ఏమంటే ఈరోజు ఆదివారం అండి, ఈరోజు ఆదివారం అండి అని 3 సార్లు చెప్పింటే అర్థం ఏంటి? స్పెషల్ ఉండాలండి. మీరు 3 సార్లు చెప్పినప్పుడు మాకు అర్థమయ్యేదేంటి? ఓహో, ఏదో ఒకటి చికెనో, మటనో, ఫిషో, ఫ్రాన్సో, ఏదో ఒకటి, కనీసం ఎగ్ అయినా ఎగ్గులైనా. లేకపోతే అట్టండి, ఈరోజు ఆదివారము కదా. నాటి దినాలలో ఏదన్నా మనకు ఒక టైంలోనే దొరికేది, ఉదయం పూటనే దొరికేది కదండి. ప్రారంభ దినాలలో ఏదైనా స్పెషల్. ఇప్పుడు అట్టక్కర్లేదు. రాత్రి 10కి పోయినా కానీ మటన్ బిర్యానీ 2 నిమిషాలు కూర్చో సార్ అంటాడంతే. 2 నిమిషాలు తెచ్చి ఫ్యామిలీ ప్యాక్ ఇస్తాడు మనకి. ఏమక్కర్లే. మన చుట్టాలు ఎవరన్నా 5 మంది వస్తున్నాము, ఏమండి 2 గ్లాసులు వైట్ రైస్ వండాను, ఒకటి నువ్వు ఒకటి ఫ్యామిలీ ప్యాక్ చికెన్ బిర్యానీ తీసుకురా. అందుక ఏదో మనమేదో వండినట్టు ఆ వడ్డించేటప్పుడు టేస్ట్ ఎలా ఉంది, రుచి ఎలా ఉంది, అబ్బో ఆ బిల్డప్ మంది ఇంకా
చూసేవాళ్ళంటే మాకు అన్నీ అర్థమైపోతాయి, మనుషులను చదివాళ్ళం కదా మేము. ఆ పొట్లాలన్నీ తీసి హాట్ బాక్సులలో పెట్టి ఆ కాగితాలన్నీ పక్కన పడేసి మీరు వడ్డిస్తుంటే మీరేదో చేసినట్టు ఫీలింగ్. అది మీరు చేసింది కాదు, రెడీమేడ్. అంతకుముందు వస్త్రాలు ఎలాగా చెప్పండి? ప్యాంటుది కొనాలి, చొక్క కొనాలి, టైలర్ కాడికి వెళ్ళాలి, వాడు అటు తిప్పి ఇటు తిప్పి కొలతలేసి ఈ వారం అవుతుందండి ఇవ్వడానికి అని చెప్పాలి. ఇప్పుడు అట్లా అక్కర్లే. ఒక గంట ప్రయాణంగా రెడీమేడ్ షాప్కి వెళ్తే నడుము ఎంత సార్ అంటాడు వాడు. అంతే, కలర్ సెట్ చేసుకోవడం, నడుము చూసుకోవడం, పొడుగుంటే కాళ్ళు కట్ చేయడం, కుట్టేయడం అయిపోయింది. షర్ట్లన్నీ కూడా ఏంటి చెప్పండి? అంటే సింపుల్, వెరీ సింపుల్. పిల్లలు గమనించాలి, ఓల్డ్ ఈజ్ గోల్డ్, అది మనకు అవసరం. ఆలోచన చేయాలి, నేటి దినాల్లో పరిస్థితులన్నీ ఎలా ఉన్నాయి? భిన్నంగా ఉన్నాయి. నాటి దినాల్లో వివాహం అంటే వారం ముందు మన ఇంటికి బంధువులంతా వచ్చేవాళ్ళు. ఒక గంటకి వివాహం అయిందన్న కూడా రావట్లేదు ఎవరు. ఏంట్రా ఎవరు లేరు, ఉండరు, అంత కళ్యాణ మండపం కాడు ఉంటుండ్రు. ఆడికే వస్తారు, ఆడే తింటారు, ఆడే టీ తాగుతారు, అక్కడ ఇచ్చిరాకులు పడేస్తారు, అక్కడ ఏదైనా బహుమతి ఇస్తారు, అక్కడ నుండి ఆటో ఎక్కి ఇంటికి వెళ్ళిపోతారు. అలాగైపోయింది. అవునా కాదు చెప్పండి? ఇదంతా ఏమైపోయిందండి? మారిపోయింది. అన్నీ మారిపోయాయి. అన్నీ మారేయలేవు చెప్పండి? అన్నీ మారింది మనమే. మొద్దుల్లాగా ఉన్నాం. ప్రార్థనకు వస్తారా? వస్తామండి. ఎన్ని చాక్లెట్లు కావాలని పిల్లల్ని అడిగారు, ఇన్ని కావాలంటాడు వాడు. అన్ని మనం దేమో వాడు తీసుకోడు, 2 ఇస్తే చాలా సంతోషపడతాడు. ఇటీవల ఒక పాట వచ్చింది, మీ ప్రాంతం ఆయన పాడాడు, దాన్ని బాగా హైలైట్ అయింది. కోటి స్తోత్రాలు దేవా అన్నాడు. ఒకసారి 1,000,000 స్తోత్రాలు అంటే సరిపోయా. నేను అలాగే నేనేమంటానంటే 1,000,000 సార్లు కూర్చో, 1,000,000 స్తోత్రాలు అని చెప్పే ముందు దేవానికి స్తోత్రాలు 1 రాసుకో, దేవానికి స్తోత్రాలు 2, 1,000,000 సార్లు అనాల. ఇప్పుడేమైంది? ఆరాధన అయిపోయింది. ఆరాధన ఇంకా ఇటీవల న్యూ ట్రాక్ ఒకటి బయలుదేరింది. అందరూ లేచి నిలబడండి, ఆరాధన చేసుకుందామంటారు. అయ్యి బాబు, ఎక్కడిది? దిగుమతి చేసుకున్నారు. జాగ్రత్త. ఎల్లరి, ఈ కేకలు, ఈ అపవిత్రత, ఈ యొక్క గెలిపిని నాటి దినాల్లో లేదు. ఎనీ డినామినేషన్, ఏ సంఘాన్ని అన్న తీసుకోండి, పెద్దలు చెప్తారు. ఇప్పుడున్న గలిపిని, ఈ 2025లో ఉన్న ఈ గలిపిని 10 years బ్యాక్ వెళ్తే ఈ పరిస్థితులు లేవు. అవునా కదా చెప్పు? మోసపోతున్నారు. ఈ జీడిఎం వాళ్ళకు ఆత్మ లేదంట. ఏమి లేదంట? ఆత్మ లేదు. మరి ఈడ మొదలు పెట్టుకుంటే వాకిడి దాకా ఎగురుకునే పోయి ఆత్మ లేదు మనకి. వస్త్రాలు ఎట్టుపోతున్నాయో తెలియకుండా ఎగిరే ఆత్మ లేదు మనకి. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. మనలో ఉన్న వ్యక్తి అల్లరికి కర్త కాదు, సమాధానానికి కర్త. పరిశుద్ధతకు, పవిత్రతకు, యథార్థతకు, యోగ్యతకు పెద్ద పీఠం వేసేవాడు. గందరగోళమైన కలిపి చెప్పే బోధలు సంఘాలలో బయలుదేరాయి. నేటి కొన్ని కుటుంబాలలో మనం గమనించగలం. మనస్వాసులు ప్రార్థన పెట్టుకుంటా, మా చుట్టమండి మోజెస్ గారు, మా చుట్టం వచ్చాడు, కొద్దిగా 10 నిమిషాలు వాక్యం ఏంటంట. మన సంఘం కాదైనా సరే, నేను ఆయన నిలబడ్డా ఇలాగన్నాడు, చేతులు ఉన్న వాళ్ళంతా చేతులు పైకి ఎత్తన్నాడు. అంటే చేతులు లేని వాళ్ళు లేవు, చేతులు వాళ్ళంతా సప్పలు కొట్టండి. ఇదే బోధ, దుర్బోధ.
జాగ్రత్త. మన సంఘాలలో జరిగే ఏ క్రమకూడికలైనా, ఏ శుభకార్యాలైనా స్థానిక సంఘ పెద్దలు, స్థానిక సంఘ సేవకులు వారి ద్వారంగానే ఆ కార్యక్రమాలు జరిగించాలి. జాగ్రత్త. నీ సుట్టమైతే కావచ్చు, వారం రోజులు ఉంచుకో. రోజు ఒక బిర్యానీ పొట్లం రెడ్డిమెంట్గా తయారైంది హోటల్లో నుండి తెప్పి, ఒకటి రాజమండ్రి నుండి తెప్పి, ఒకటి అమలాపురం నుండి తెప్పి, ఒకటి తణుకు నుండి తెప్పి, ఒకటి విజయవాడ నుండి తెప్పి. మేము పోలేము కదా, ఇప్పుడు మొబైల్ వచ్చిందిగా, వాళ్ళే తెచ్చిస్తారు, మనకేం పోనక్కర్లే. చుట్టమైతే బాగా చూసి పంపించు. ఆలోచన చేయాలి. జరగాలి. సంఘములో రకరకాల పరిస్థితులు ఏర్పడ్డాయి. మా పాస్టర్ గారు ఇటు చెప్పడండి, ఏమ్మా 2 రోజుల నుంచి మీరు వింటున్నారు, ఏదన్నా ఉపమానం ఉందా, పక్కకెళ్ళింది ఉందా, ఏదన్నా వేరే రీతిగా చెప్పింది ఉందా? ఏడెత్తుకుంటారో తెలియదు, ఏడ ముగిస్తారో తెలియదు. ఒక ఆయన ప్రార్థన స్టార్ట్ చేస్తాడు, పాపం ముగించడానికి అర్థం కాక నైనా 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 అంటుంటాడు. ఏంటి నాయనా ఆమేన్ అంటే అది మర్చిపోయా. చూసారండి, అయోమయంగా ఉన్నారు సీనియర్ మోస్ట్ విశ్వాసులు. గందరగోళమైన పరిస్థితులు మనం చూడగలం. ప్రార్థన చేయరు బాబంటే నిలబడతాడు, స్తోత్రం స్తోత్రం. ఇట్లా ఒక 5 సార్లు అంటాడు. ఎన్నో చిన్న ప్రార్థన చేయమని చెప్పారనుకోండి, మోజెస్ గారు ఈ స్తోత్రం అనే 10 సార్లు అంటాడు. తర్వాత హల్లెలూయా అంటాడు, హల్లెలూయా హల్లెలూయా. ఏంటి ఎట్కారం? ఏంటిది? భయముతో కూడిన, భక్తితో కూడిన, విశ్వాసంతో కూడిన ప్రార్థన, దేవుని ఆత్మ నడిపింపుకు అప్పగించుకొని చేసే ప్రార్థన. వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనపడాలని ఉండవద్దు. అది ప్రభు చెప్పాడు. ఏమన్నాడండి 2వ భాగంలో? అన్యజనుల వలె, అన్యజనులను పోలిన వారిగా ఉండకూడదు. ఒక మాట చదువుతారా? హోషేయ గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం. హోషేయ గ్రంథం, చిన్న ప్రవక్తలలో ఒక ప్రవక్త హోషేయ. చదవండి 7:8. ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయాడు. తలని పైగా తండ్రి, అన్యజనులతో కలిసిపోయాడు. ప్రభువారు శరీరధారిగా ఉన్న దినాలలో ఈ విషయాలను చాలా ఖండితంగా చెప్పాడు. ఏమా, రక్షణ పొందిన వారు వివాహాలు చేసుకుంటున్నారా? అబ్బాయి బీటెక్ అండి, 1,00,000 నెలకి, బాగుంది, ఆస్తి ఉంది, పొలం ఉంది, ఇంకేముంది, రక్షణ లేదు. రక్షణ లేకపోయినా పర్లేదు, నమ్ముకుంటారులే, మారు మనసు పొందుతారు. నో, దీనాతి దీన స్థితిలో ఉండవచ్చు. రక్షణ పొందిన వారి వివాహాలు చేసుకోవాలి. జాగ్రత్త. డబ్బు ఉండొచ్చు, ఆస్తి ఉండొచ్చు, అంతస్తు ఉండొచ్చు. ఏందమ్మా ప్రార్థనకు రావట్లేదంటే, మా ఆయన నమ్మలేదు కదన్నా, సినిమాకు పోదామంటున్నాడు, ఏం చేసేని, మా యజమానుడు చెప్పినట్టున్నారు కాబట్టి నేను కూడా. ఇది ₹1,00,000 జీతం సంగతి. మోసపోమాకండి, పరిశుద్ధులను ఎన్నుకోండి. ఎఫ్రాయిం అన్యజనులతో కలిసిపోయాడు. చదవండి, ఇంకేమన్నాడు అక్కడ? ఎఫ్రాయిం ఎవరును తిప్పివేయము లేని అప్పము లాంటి వాడై. ఏమ్మా, అప్పం అంటే తెలిసిన వాడు చేతులు ఎత్తండి. ఏం మీకు ఎవరికి తెలియనట్టుందే? మిమ్మల్ని వదిలిపెట్టేది లేదుగా. రేపు మధ్యాహ్నంతో అయిపోద్ది, ఆడో పాడో తెలుసుకొని పోతాం మా ఊరికి మేము. మళ్ళీ మీరు పిలవకపోతే మాకు సంబంధం లేదు. అప్పం ఏమ్మా వినండి, ఈడ అప్పం పెట్టింది పాపము, పెండెమ్మిన అప్పం పెట్టింది. అక్కడ అక్క అన్నది ఎవరో కామ, ఆడికి పోయి మాట్లాడుతుంటే ఈ అప్పం ఒకవైపు మాడిపోయింది. సరేనని చెప్పేసి
ఏదో వాసన వస్తుంది, ఎవరక్క మీ ఇంట్లోనా వారు? అవును నేను అప్పం పెట్టేనే అని పోయి మళ్ళీ తిప్పేసి మళ్ళీ వచ్చి మాట్లాడుతూ ఉంది. బాగా మాడిపోయింది. ఎట్ట మాడిపోయిందంటే 2 పక్కలు మాడిపోయింది. బొగ్గు కంటే ఎక్కువైపోయింది అన్నట్టు. ఇలా అమ్మా వినండి, దాన్ని ఏమంటారండి? తిప్పేసి దాన్ని ఏమంటారమ్మా? అట్ల కర్ర పెట్టి ఇలా తిప్పితే రాదే, తిప్పేద్దామంటే రాదే. ఇలా అలాగే దాన్ని ఇలా నూనె పోసి ఇలా అంటే కిందికి పూర్తిగా పోదే. అలా తిప్పేస్తుంటే మొత్తం విడిపోతుంది, ముక్కలు అయిపోతుంది, బొగ్గు అయిపోయింది. ఎవరు తిప్పి వేయలేని చెప్పండి ఏమైపోయాడు? అప్పములాగా అయిపోయాడు. ఎందుకండి అన్యజనులతో కలిసిపోయాడు. నువ్వు నమ్మినా నమ్మకపోయినది సత్యం. విశ్వాసే పెళ్లి చేసుకోవాలి. ప్రభు కనికరిస్తే మన సంఘాలలో ఉండే విశ్వాసులను మన సంఘాల వాళ్ళే చేసుకునుట అది క్షేమం. ప్రేమ పెళ్ళి కాదు. మన సంఘాలే అన్నారులేండి అని అక్కడిక్కడే ఉండి ఇటు చూసి మూతి తిప్పుకొని ముక్కు తిప్పుకొని తలకాయలు తిప్పుకొని ఇష్టపడ్డరులేండి. చేయకపోతే అట్లండి మోజెస్ గారు మరి ఇక ఏదోలేండి అలాగంటే అమ్మమ్మ అదట్ట ఇద్దరు లేదు మన సంఘమేగా. ఇట్లాంటి బ్యాచ్ కూడా ఉంటారు. మరి ఏం చేస్తాం? మరి జాగ్రత్త, మోసపోమాగండి. పరిశుద్ధతలో పర్ఫెక్ట్ ఉండాలి, విశ్వాసంలో పర్ఫెక్ట్ ఉండాలి, నమ్మకత్వంలో పర్ఫెక్ట్ ఉండాలి. అందం ముఖ్యం కాదు. ప్రభు చిత్తాన్ని గుర్తెరిగి ఇది యెహోవా ఏర్పాటు చేసిన కార్యం. అంత చూసేసుకొని అంత మాట్లాడుకొని అంత చేసుకోవచ్చు. డాడీ చేయకపోతే చచ్చిపోతా డాడీ, కుదరదు. రక్షించబడిన విశ్వాసి ప్రేమ వివాహాలు చేసుకోకూడదు. జాగ్రత్త. తల్లిని ప్రేమించాలి, తండ్రిని ప్రేమించాలి, అన్నదమ్ములను ప్రేమించాలి. చెల్లె తమ్ముడు వంశబొమ్మక ప్రేమించిన వారు నష్టపోయిన వారు దైవ గ్రంథంలో ఎంతమంది ఉన్నారు? జాగ్రత్త. ముందు పెళ్ళి, తర్వాత ప్రేమ. అర్థమైందన్నమాట. అర్థమైందా లేదా? ముందు పెళ్ళి, తర్వాత నీ భవిష్యత్తు కొరకు, నీ చదువు కొరకు, నీ ఉద్యోగం కొరకు, నీ ఆరోగ్యము కొరకు, నీ వివాహము కొరకు దేవుని పాదాలు పట్టుకోవాలి. దేవుని పాదాలు పట్టుకోవాలి. నా ప్రియ చెల్లి, ఎన్ని చూడట్లేదండి? ఎంతమందికి మేము కౌన్సిలింగ్ వేయట్లేదు. ఏదోలంటే ఎక్కడ దూకిపోయారు, ఎట్టో తిట్టి చేసేస్తే పోతులే అంటున్నారు. నో, నా ప్రియ చెల్లి, దేవుని వాక్యానికి విరోధంగా జీవిస్తూ ఉన్నావు. జాగ్రత్త. ఏమా మామని వెళ్ళాడు, మామ పంచన చేరాడు, మామ ఉప్పు తిన్నాడు, ఎన్ని రోజులు తినేని మామ అన్నాడు. మరేంట్రా నీకు బాధ? మీ చిన్నమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయన్నాడు. ఓహో, నిన్నగాక మొన్న వచ్చావు, అప్పుడు ఎసురు పెట్టడానికి ప్లాన్ చేసావా? అంత సులభంగా నేను ఎవడికో వేయడమేంటే, నా చెల్లెలు కొడుకిస్తే నాకు మంచిది కదా. 7 ఏళ్ళు ఏం చేయమన్నాడు? గొర్రెలుగా అన్నాడు. కాశాడు. అమ్మా 7 ఏళ్ళు అయిపోయింది అన్నాడు. సరే, విందు చేశాడు, భోజనం పెట్టాడు, అందరిని పిలిచాడు. చిన్నమ్మాయికి బదులు పెద్దమ్మాయిని పంపించాడు. అమ్మా అన్నాడు, మా దేశం మర్యాద కాదు ఓయ్, పెద్దమ్మాయికి పెళ్లి చేయకుండా చిన్నమ్మాయికి చేయడం అన్నాడు. అల్లుడితో అందరూ అట్లనే మాట్లాడతారు కదా. ఏంది మామ ఇంత మోసం? నువ్వు చేయలే మోసం మెనని, నువ్వు చేయలే మోసం మీ నాన్నని, నువ్వు చేయలే నువ్వు నమ్మిన దేవుణ్ణి. మోసపోయాడు యాకోబు. తల్లిదండ్రుల నిర్ణయం లేకుండా 1కి 2 వివాహాలు చేసుకున్నాడు.
20 సంవత్సరములు ఎంతో వేదన పడ్డాడు. అన్న దేశానికి వెళ్ళి అన్య జనులలో సాంగత్యం చేసి తల్లికి దూరమై, తండ్రికి దూరమై, అన్నలకు దూరమై, దేవుని ప్రజలకు దూరం అయిపోయి ఒక విగ్రహారాధిక దేశానికి వెళ్ళి నష్టాన్ని అనుభవించాడు యాకోబు. ఎంత వేర్చాడు చెప్పడానికి లేదు. అన్య స్త్రీలను వివాహము చేసుకొనుట వలన ఎవరు అనుకుంటున్నారు? అన్య స్త్రీ అండి. రాహేల్ ఏం చేసినావా? ఎంతో తెచ్చుకుంది కదా వాళ్ళ ఇంటికాడ నుంచి. ఏం తెచ్చుకుంది? అదేనమాట, అది వాళ్ళ స్థితి. జాగ్రత్త, మోసపోమాకండి. అన్య జనుల విధానాల్లో ఉండకూడదు. ఎఫ్రాయిము అన్య జనులతో కలిసిపోయాను, ఎవరు తిప్పివేయము లేని అప్పము లాంటి వాడైపోయాడు. ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఎన్నిసార్లు మీ అప్పాలను మాడబెట్టలా? మీరు మిమ్మల్ని అడుగుతుంది, ఏంటి ఇది లేయట్లేదా, ఏంటి ఇది తిరగట్లేదు అనుకోలేదా, ఏంటి ఇది ఇరిగిపోయింది? అలాగ అయిపోయాడు అనమాట ఎఫ్రాయిము అన్న. జాగ్రత్త. ఎందుకు చెప్పండి అమ్మా? అన్యులతో కలిసిపోయాడు. ఇలా అన్నాడు, ఇలా చెప్పాడు. అన్య జనులను పోలిన వారిగా మీరు ఉండవద్దు. చాలా కఠినంగా చెప్పాడు అన్నమాట. మనకు మనం చూడ్డానికి పోదాం. పేతురు రాసిన మొదటి పత్రిక వాక్యం వైపు మనసు పెడదాం. పేతురు రాసిన మొదటి పత్రిక, పిల్లలు గమనించాలి. పేతురు రాసిన మొదటి పత్రిక వాక్యం వైపు మనస్సు పెడదాం. మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం చదువుతారా? 2వ వచనం. మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారంగానే నడుచుకున్నట్లు ఏమీ లేక ఉండదు. చదువుకునేదే ఏ చేష్టాలు పోకిరి చేష్టాలు. పోకిరోడ అంటుంటారు కదా, పోకిరమ్మాయి అంటుంటారు కదా. ఏమా విశ్వాసులు పోకిరి చేష్టాలు చేయకూడదు. ఇలా అన్నాడు పేతురు అని అంటున్నాడు. మనము, నేను, నువ్వు కూడా అన్నాడు. మీరు అన్నాడా? ఏమా తన్ను కూడా పోల్చుకుంటున్నాడు. మనము పోకిరి శ్రేష్టాలు, దురాశలు, మద్యపానం, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, విగ్రహ పూజలు నడుచుకొనుచు అన్య జనుల ఇష్టమును నెరవేర్చుటకు గతించిన కాలము చాలు. అన్య జనుల ఇష్టమును నెరవేర్చుటకు. క్రైస్తవ కుటుంబాలలో అన్యుల ఆచారాలు బయలుదేరాయి. ఇల్లు కట్టుకుంటున్నారు. ఈ మూలను దోవాలి సార్, ముందు ఈ మూలను దోవాలి, గడపర్లు 2 ఈ మూలను వేయాలి. గడపర్లు ఈ మూలను ఎందుకు వేయాలి, ఆ మూల ఎందుకు వేయకూడదు? పొయ్యోడు ఉండకూడదు సార్, బీరు పెడి ఉండకూడదు సార్, గ్యాస్ ఎవడు ఈడబెట్టింది, కిటికీ ఎవడు ఈడబెట్టాడు, గుమ్మం ఎవడు ఈడబెట్టాడు, ఎవడికి ఇష్టమైతే ఆడ పెట్టుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఈడ వండకూడదు. ఏమడకూడదంటే ఒక ఇరుట్టం చెప్పనా, ప్రభు నన్ను క్షమించాలి, చచ్చిపోయిన శవము కూడా తల ఇటు పెట్టాలంట. మన భారతదేశంలో చచ్చిన శవాన్ని పెట్టడానికి కూడా దిక్కులు కావాలి. ఏమైపోయింది క్రైస్తవిజం? ఏమైపోయింది? అన్య జనుల ఇష్టము నెరవేర్చుటకు గతించిన కాలము
చాలు, చాలిక. వివాహ కార్యక్రమాల్లో విందులున్నాయా? మంచిదే, విందు అవసరమే. సింధు ఉందా అంటే డ్యాన్స్ ఉందా? అయ్యా ఏమండి అమ్మాయి వచ్చి అక్కడ రోడ్డు మీద ఉందండి, ఏమండి మోజెస్ గారు పెద్దలంతా వచ్చి ప్రార్థన చేయండి అని చెప్పారు. దేవా దీవించు, రేపు జరగబోతున్న వివాహ విషయాలలో కృప చూపించు, ఎవరు వాతావరణం అనుకూలపరచు, బంధువులందరూ నడిపించు, చక్కగా చెయ్యి ఆమెన్ అన్నాడు. అయ్యగారికి బయటకు వచ్చాడు. స్టార్ట్ చేయరా డీజే స్టార్ట్ చేయి అంటే మేము ప్రార్థన చేసింది ఎవరికి? డీజేకి. ఇంకా చూడు ఊరేగిపో డీజేలు. ఆహా బో డీజే 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 అదండి. అశ్లీల పాటలు వినడానికి కూడా అసహ్యం కలిగే పాటలు, మగ పిల్లలు ఆడపిల్లలు తేడా లేకుండా వివాహ స్థితిలో ఉండే పెళ్లి కుమార్తె కూడా వేదిక మీద డ్యాన్సులు వేస్తున్నారు. అన్య జనుల ఇష్టాన్ని జాగ్రత్త. క్రైస్తవ సమాజం దేవుని ఉగ్రతకు గురి అవుతున్నారు. ఏమనుకుంటున్నావు నువ్వు? పరిశుద్ధ వివాహం. మొన్నకు ఆయన అంటున్నాడు 1,50,000 సారాయి తెప్పించానన్నా నేను పెళ్ళికి. ఎవడికి కావాలని గొప్ప అల్లరి, అపవిత్రత, డ్యాన్సులు, డీజేలు, మందు, సింధు. రక్షణ పొందిన విశ్వాసులు కూడా కొంతమంది డ్యాన్సులు వేస్తున్నారు ఆ పాటలకి. అక్క నువ్వు బాగా వేస్తావు అక్క, ఆంటీ బలేస్తుంది, ఆంటీ బాగా చేస్తుంది, ఆంటీ రా ఆంటీ స్టెప్ కలుపుదా. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. ఏమనుకుంటున్నావు? నువ్వు విశ్వాసివి అనే సంగతిని, రక్షణ పొందావనే సంగతిని, బాప్టిజం తీసుకున్నావనే సంగతిని మర్చిపోయావు. భక్తిని పక్కన పెట్టేశావు. అన్య జనుల ఇష్టమును నెరవేర్చుటకు గతించిన కాలం చాలు. ఆపిక దిట్టి తీయడాలు ఆపు, చెప్పుతూ కొట్టుకోవడం ఆపు. దిండి కింద నిమ్మకాయలు పెట్టుకుంటే ధైర్యం ఉంటుందట. గుమ్మానికి కట్టావు, ఏంటిది? బూడిద గుమ్మడికాయ. ఇంకేందేందో కట్టావు. ఈ ఇంటిలో మొన్నొక ఆయన ప్రార్థన ఒక ఇంటికి వెళ్ళాడంట. అమ్మా ఈ ఇంటిలో సాతానుడు తిరుగుతూ ఉంటాడట. ఈ పోవాలంటే 7 వారాలు ప్రార్థన చేయాలి ఇంట్లో. ఎందుకు అంత తపస్సు? అజ్ఞానం అజ్ఞానం అజ్ఞానం. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే ఏమనుకుంటున్నావు? మనకు తేలు కుట్టిందంట ఒక ఆమెకి. మీ ఇంట్లో ఏమైనా యేసు రక్తం ఉందా? తేలు కుట్టితే యేసు రక్తం వచ్చిందంట. యాడికి పోతే హైదరాబాద్ నుండి తెచ్చిందంట యొక్క యేసు రక్తం పడకొచ్చింది. మోసపోమాకండి. కలిపి చెరిపే పోతలో మన సహవాసంలో, మన అసెంబ్లీలో, మన సంఘాలలో కూడా జొర్రపడుతున్నాయి. ఏమన్నాడు? త్రాగుబోతుల ఇందులు, త్రాగుబోతుల ఇందులో. ఎంత స్పష్టంగా రాశాడండి పేతురు అన్న, ఎంత స్పష్టంగా రాశాడు. అర్థమవుతుందా లేదా చెప్పండి అమ్మా. ఇటీవల మేము ఒక పెళ్ళికి వెళ్ళాము. మొయ్యలేని ఉడిపలు కట్టారు ఆ పాపకి. ముందే ఆ పాప సన్నగా ఉంటుంది. పాప ఎక్కలేని మొట్లు స్టేజి. పాపం ఎక్కడేమో ఎక్కుడే. ఇంకొకటి ఎర్ర ఎత్తు చెప్పులు తెచ్చారు ఆ పాపకి. కొత్త సీర కట్టారు. అని అడుగుతుంటే 3 సార్లు పడలిపోయింది. మొయ్యలేనిది కట్టారు. ఏంటి అంటే పుట్టింటోళ్ళు ఉడిబాలు పోతే సంతానము కలుగుతాడు. పిల్లలు లేని వాళ్ళంతా రోజు ఉడిబాలు కట్టుకుంటే పిల్లలు పుట్టేవాళ్ళుగా.
ఏంటి అజ్ఞానం? ఆలోచన చేయాలి. దినములు, మాసములు, ఉత్సవ దినములు పాటిస్తున్నావు. ఒక సేవకుడిగా ఒక వేదనతో చెప్తున్నాను మాటలు. ప్రభు సన్నిధిలో మనం పశ్చాత్తాపపడడం అవసరం. గతించిన కాలము, చెప్పండి, గతించిన కాలము చాలు. నేను ఒక మాట చెప్తాను. ఇప్పుడు ఒక తిట్టు తీసి చెప్పుతో కొట్టుకున్నావా? పోనీలే. బూడిద గుమ్మడికాయ కట్టావా? పోనీలే. రోజు చూసావా? ఈరోజు మంచి రోజుగా అన్నావా? మంగళవారం ఎట్టొచ్చావు నువ్వు? శనివారం ఎట్టొచ్చావు నువ్వు? ఏంటి మంగళవారం ఏంటి, శనివారం ఎట్టొచ్చావా? ఎట్టు పుట్టావు అన్నావా? అన్నాడా? మంగళవారం ఎట్ట పుట్టావు, శనివారం ఎట్ట పుట్టావు అన్నారు ఎవరన్నా మనల్ని? చెప్పండి. పుట్టేదానికి సమయం లేదు, చచ్చేదానికి సమయం లేదు. చచ్చినోడికి ఉంది దీనం. మాకు 9వ రోజు చేసేది లేదన్నా, 5వ రోజే చేయాలి. నీ దినమేం కాదు, ఆలోచించేది. థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ అనేది నువ్వు ఏర్పాటు చేసుకో నీ అనుకూలతను బట్టి. మరణం అంటే శాపం అనుకుంటున్నారు క్రైస్తవులు కూడా. మరణం అంటే కీడు అనుకుంటున్నారు. మరణం అంటే ఏదో ఈ కుటుంబానికి కింక బట్టి, దరిద్రం బట్టి ఒకరినొకరు చేస్తున్నారు అనుకుంటున్నారు. బైబిల్ దాన్ని ఒప్పుకోట్లే. యెహోవా భక్తుల మరణము, ఎంత మంచి మాట అండి. నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తు, సావైతే సుగంధ తైలము కంటే ఒక మంచి పేరు మేలు, ఒకరి జన్మదిన కంటే మరణము మేలు, మరణము దండకరణము. ఎందుకంటే ఏం చెప్తండి, వాళ్ళు సంవత్సరానికి ఒకళ్ళు చచ్చిపోతున్నారు. నాకు ఏందో ఇంతకు ఎవరో చేసినట్టుంది బాగిలకి. ఈ కుటుంబములు ఇటు జరగడానికి ఏదో ఇంతకు బలమైన కారణం ఉంది. ఏమా పుట్టిన వాళ్ళంతా పుట్టినట్టు బతుకుతారా? చెప్పండి. చచ్చిపోవాలా లేదా మనము? చెప్పండి. ఈ రోజుల్లో నువ్వు చేస్తావంటే ఏమొచ్చిందిరా నీకు అంటావు, అంటే బతికే ఇక్కడే ఉంటాం మనం. చెప్పండి. నువ్వు పాపివి అంటే కోపం, నువ్వు నరకానికి పోతావంటే కోపం. రక్షించబడిన మనము ఏ విషయంలో అన్యుల ఇష్టాలను నెరవేర్చే వారిగా ఉండకూడదు. ప్రభు ఒకటే చెప్పాడు, వేషధారులుగా ఉండొద్దు అంటూ రెండో మాట చెప్పాడు, అన్య జనుల వలె ఉండదు. పేతురు అని అన్నాడు, గతించిన కాలము తలలోంచండి. ఇంక ప్రసంగం కూడా చాలిక తలలోంచండి, కళ్ళు ప్రార్థన చేద్దాం. ఎవరు లేచి వెళ్ళొద్దు దయచేసి ప్లీజ్. వీలైతే అవకాశం ఉంటే మోకరించుట క్షేమం. ప్రార్థన చేద్దాం ప్లీజ్. నా ప్రియ తల్లి, నా ప్రియ తండ్రి, నా ప్రియ అమ్మలారా, నా ప్రియ చెల్లెలారా, నా ప్రియ సోదరులారా, ఒక సేవకుడిగా హృదయ వేదనను బట్టి మాటలు నేను తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ తెచ్చి వారికి మనం ఉండాలి. దేవా, నిజమేనైనా నిన్ను ఎన్నో దినాలు నొప్పించా, నిన్ను దుఃఖపెట్టా, నిన్ను బాధ పెట్టా, నిన్ను వేధించా. నువ్వు ఎరుగనన్నట్టు జీవించానయ్యా, నువ్వు తెలియదన్నట్టు బ్రతికారు. పేరుకే విశ్వాసిగా జీవిస్తున్నాను తండ్రి. నేటికి నా హృదయంలో, నా బ్రతుకులో, నా జీవితంలో మార్పు లేదు. నన్ను క్షమించు. ఏమ్మా మునిగిపోయింది ఏమి లేదు, మునిగిపోయింది ఏమి లేదు. ప్రభు దగ్గరికి వద్దాం. నష్టపోతున్నావు, అర్థం కావట్లే. ఇబ్బంది పడుతున్నావు, అర్థం కావట్లే. కృంగిపోతున్నావు, అర్థం కావట్లే. అనేక రీతిలుగా దిగజారిపోయిన స్థితిలో ఉన్నావు, అర్థం కావట్లే. వేసేను మార్చిన దేవుడు, వేసే బ్రతుకును మార్చిన దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఒక ఉన్నతమైన స్థానాన్ని,
ఒక వేశ్యకు దేవుడు తీసుకొచ్చాడు. చెప్పగలవా? దేవా, నిజమేనైనా నేను వేషధారిని వలె ఏషధారిగా బ్రతుకుతున్న నన్ను క్షమించు. నా తప్పు, నా లోపం, నా బలహీనత, నాలో దాగి ఉన్న పాపం నాకు అర్థమైందయ్యా, నన్ను క్షమించు, నీ కృపను అనుగ్రహించు అని ప్రభు పాదాలు పట్టుకుంటావా చెల్లి, తమ్ముడు? నీ మేలు కోరి, నీ శ్రేయస్సు కోరి, నీ ఆత్మ ఎదుగుదలను కోరి ప్రభు ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు మంచి తీర్మానం చేసుకొని, నమ్మని వారు రక్షణ తీర్మానం చేయండి. నమ్మిన వారు గతించిన కాలము చాలు. ప్రభు కావాల్సింది పరిశుద్ధత, ప్రభు కావాల్సింది పవిత్రత, ప్రభు కావాల్సింది యథార్థత, ప్రభు కావాల్సింది యోగ్యత, ప్రభు కావాల్సింది నమ్మకత్వం, ప్రభు కావాల్సింది ఆయన అడుగు జాడుల్లో నడుచుట, ప్రభు కావాల్సింది ఆయనకున్న మనస్సు కలిగి ఉండుట, ప్రభు కావాల్సింది సాత్వికత్వం, వినయము, విధేయత, ప్రేమ, తగ్గింపు, సమాధానం. అటు మనస్సును ఆయుధముగా ప్రతి ఒక్కరూ ధరించుకోవాలని ప్రభు పేరిట నేను తెలియజేస్తున్నాను. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీరంటే నమ్మదగిన దేవుడు. మా భక్తి జీవితంలో వేషధారత్వం ఉండకూడదని, మా భక్తి జీవితంలో అన్య జనులను పోలిన వారిగా బ్రతకూడదని, నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వలన నాయన మొదటి శతాబ్దంలో కొండ మీద ప్రసంగంలో ఆయన రాజ్యమును, నీతిని వెతికే ముందు ఈ చేయమని మీరు చెప్పారు తండ్రి. ప్రతి బిడ్డ హృదయాల్లో ఒక మంచి తీర్మానం కలిగిన వారిగా ఉండడానికి నీ కృప అనుగ్రహించండి దేవా. పశ్చాత్తాప, ఒప్పుకోలు, క్షమహృదయ కలిగిన వారిగా నమ్మకంగా జీవించడానికి నీ కృపను ప్రసాదించండి. మధ్యాహ్నం తీర్మానం చేసిన బిడ్డల చేతులు మీరు పట్టుకోండి. రాత్రి రేపు మా ముందు ఉంచబడినగా నీ సన్నిధిని మేము అనుభవించే ధన్యతను అనుగ్రహించాం. యేసుక్రీస్తు ఘనమైన నామములో స్తోత్రం చెల్లించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.